హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ నేను చెప్తుంది కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేంజ్ ఉంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ రేంజ్ 47,754 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, ఇక్కడ నిఫ్టీ రేంజ్ 22,104 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే మన వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది ఇక్కడ ఇక్కడ వీటైతే డిలీట్ చేసి ఫర్దర్గా అయితే మనమైతే ఇక్కడ ఇండికేటర్స్ మాత్రం యాడ్ చేద్దాం. ఆటోఫిబ్ రిట్రేస్మెంట్, ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. దీని ప్రకారం మన వ్యూ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్తుంది అంటే బయింగ్ ఇన్ డిప్ అని చూస్తుంది. డిప్లో మీరు ఏది కంప్లీట్గా డిప్లో మీరు ఇక అయిపోయింది, ఇక పుట్టు పని అయిపోయింది అన్నప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు కాల్ పని అయిపోయింది అని ఎంట్రీ తీసుకున్నప్పుడు అయితే మీకు మంచి ప్రాఫిట్ ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే ఏది అంటే ఇక్కడ ఈ రేంజ్ నుంచి అయితే మళ్ళీ ఫర్దర్గా అయితే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇక్కడ చూస్తుంది. ఈ రేంజ్కి అయితే ఎప్పుడైతే మళ్ళీ వస్తుందో ఇది అనేది మేజర్ సపోర్ట్. ఇక్కడ మేజర్ సపోర్ట్ రేంజ్ అనేది 47,067 అయితే ఈ రేంజ్ నుంచి అయితే మనం అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైం నుంచి అయితే మనకైతే ఈ రేంజ్ నుంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది. దీన్ని అయితే ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మళ్ళీ ఇక్కడ 45,600 మాత్రం మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చెప్తుంది. ఇక్కడ ఇండికేటర్ ఏం చెప్తుందో దాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది దాని ఇష్టం అండి, దాన్ని మనం అనుకున్నట్టు కూడా కాదు, దాని ఇష్టమైనప్పుడు అది జరగడం జరుగుతుంది. అందుగురించనే ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళైతే కేర్ఫుల్గా చేయండి. ఎప్పుడైతే 6 మంత్స్ అయితే పేపర్ ట్రేడింగ్ అది చేయండి, మస్ట్ అండ్ స్టూడ్. 6 మంత్స్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది మీకు కనీసం 6 మంత్స్ ఈ పేపర్ ట్రేడింగ్ అనేది అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది ఈ బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ అయితే మనమైతే నిఫ్టీలో కూడా చూసుకుందాం. నిఫ్టీ ఒక ఏంటి అని చెప్పేసి ఇక్కడ నిఫ్టీ కూడా ఏమవుతుందంటే బయింగ్ ఇన్ డిప్ అని చెప్తుంది. డిప్లో బై చేస్తే ప్రాఫిట్ అని చెప్తుంది. కంప్లీట్గా మీరైతే వెయిట్ చేసేసి మంచి కంప్లీట్గా లో అయిన తర్వాత మాత్రం రిస్క్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మీరు వెంటనే మాత్రం తీసుకోవద్దు. ఏదైతే మూవ్మెంట్ ఉంటుందో దాంట్లో మాత్రం మీరైతే పొజిషన్ తీసుకుంటే మాత్రం ఒకటే డైరెక్ట్ అంటే ఫస్ట్ అయితే ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మాత్రం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. డిప్లో ఏదైతే పై చేస్తారో వాళ్ళకైతే ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫర్దర్గా అయితే ఈ రెండు తీసేసి ఒక చూద్దాం. ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ చూస్తే మాత్రం దీని ప్రకారంగా అయితే కాల్ స్ట్రాంగ్ అని చెప్తుంది. ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ కాకుండా ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ని కూడా చూద్దాం. ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ ప్రకారంగా అయితే కాల్ స్ట్రాంగ్ అని చూపిస్తుంది. ఓకే, ఏదైనా కూడా కాల్ స్ట్రాంగ్ అని చూపిస్తుంది. ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ అయినా సరే ఫర్దర్గా మాత్రం మనం ఇంకా వేరే ఇండికేటర్ కూడా యాడ్ చేసి అయితే ఏదంటే బౌలింగర్ బాండ్స్ని యాడ్ చేసి ఏం చెప్తుంది అని చెప్పేసి బౌలింగర్ బాండ్స్ తోటి కూడా మనం అయితే చూద్దాం. ఓకే, కాల్ అయితే స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే కాల్ అయితే మంచి స్ట్రాంగ్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్ పడడానికి ఛాన్సెస్ ఉందని బౌలింగర్ బాండ్స్ కూడా చెప్తుంది. ఒకవేళ ఈ రేంజ్కి బిలో వస్తే 47,000 ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రమే మళ్ళీ పుట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. 47,443కి బిలో వస్తే మాత్రం మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. అంతవరకు అయితే కాల్ స్ట్రాంగ్గానే ఉంటుంది. మీరు ఒక కాల్ సైడ్ రిస్క్ చేస్తే మాత్రం లోలో కాల్ చేసి మాత్రం కాల్ కొంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. మీకు మీ వ్యూ అనేది కంప్లీట్గా ఈరోజు కాల్ సైడ్ ఉంటే మాత్రం ఓకే బెటర్ ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇండికేటర్ ఏం చెప్తుందో దాని ప్రకారం నేనైతే నేను చూస్తున్నాను. నా ఓన్ డిసిషన్ మాత్రం కాదు, ఇండికేటర్ ప్రకారం. అది తప్పైపోయినా కూడా నా ఇండికేటర్ మీరు మీ రిస్క్ తోటి మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఇక్కడ ఇండికేటర్ ప్రకారం ఏది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం దీన్ని ఇక్కడ ప్రకారంగా అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ దీనికి బిలో వస్తే మాత్రం దీనికి పైకి వెళ్తే మాత్రం ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇది అనేది వర్క్ అయితే చేస్తుందండి. మీరు చూసుకోండి. దీనికి బిలో వస్తే మాత్రం పిఈ స్ట్రాంగ్. ఇక్కడ కంప్లీట్గా క్యాండిల్ ఓపెన్ అంటే క్లోజ్ అయితే కావాలి. క్లోజ్ అయితే మాత్రమే డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. లేదంటే రిట్రేస్ అయిపోయి మళ్ళీ పైకి పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా ఏదేవి ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ దీనికి బిలో వస్తే మాత్రం చూద్దాం ఇవి ఎంతవరకు కరెక్ట్ అయ్యేదని. మళ్ళీ ఫర్దర్గా మాత్రం తర్వాత వీడియోస్ కూడా మనం మాట్లాడుకుందాం. మనం పెట్టిన ఎంతవరకు సక్సెస్ అయినా లేదు అని చెప్పేసి మన టార్గెట్ అనేది ఇక్కడ ప్రైస్ అయితే 22,308 వరకు అయితే మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే, ఈరోజు అయితే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫిన్ నిఫ్టీ అనేది చాలా ఫిన్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. దీంట్లో కూడా కాల్ స్ట్రాంగ్ అని చూపిస్తుంది. దీని ప్రకారం కూడా ఒకసారి అయితే మనమైతే చూసి ఏది ఎట్లా అనేది ఏది బ్రేక్అవుట్ అయింది ఎట్లా అని చెప్పేసి మనమైతే
ఓకే. దీనికి అప్ సైడ్ దీనికి డౌన్ అయితే మాత్రం డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దీనికి అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రం అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మాత్రం కాల్ స్ట్రాంగ్ అని చెప్పేసి కాల్ లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. అది మీరు రిస్క్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి మనం వీడియో చేస్తాం. ప్రతి ఇంటికి దాంట్లో టాప్ 5 ఇండికేటర్స్ తోటి మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. అవన్నీ తెలుసుకుంటే మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.